వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా వచ్చింది. చివరి వరకు చూడండి. అండ్ మీరు గనక అగ్రీ అయితే వీలైనంత మందికి షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే. ఓకే. సో, ఇప్పుడు 'రాజా సింగ్' అసలు ఏమన్నాడో చూద్దాం. 2014 నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, హిందువులపైన ఇంత దౌర్జన్యం ఈ గవర్నమెంట్ చేసింది. దానికి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల నుంచి అదే టైంలో పొల్యూటెడ్ కల్తీ మొత్తం మురికి నీళ్ళు కలుస్తుంది. చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీ వాటర్ దాంట్లో కలుస్తుంది. అప్పుడు ఏం కాలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ట్యాంక్ బండ్లోనే గణేష్ విగ్రహాలు విసర్జన కార్యక్రమం జరుగుతుంది యథావిధంగా. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడాల్సింది ఏంటంటే, మురికి నీళ్ళలో వినాయకుడిని వేయడానికి ఇంత తొందర ఏంట్రా బాబు? 25 ఏళ్ల నుంచి హుస్సేన్ సాగర్‌లో పొల్యూషన్ కలుస్తుందంటున్నాడు. దాన్ని వన్ ఆఫ్ ద వర్స్ట్ మురికి ఇదంటున్నారు. తాగడానికి అసలు పక్కన పెట్టండి. కనీసం చేయి పెట్టడానికి కూడా పనికిరాని నీళ్ళు అంటున్నారు గదా! ఆ నీళ్ళల్లో వినాయకుడిని వేయడానికి ఇంత ఆత్రం ఏంట్రా బాబు! మీరు నిజంగా వినాయకుడిని గౌరవిస్తున్నారా? అవమానిస్తున్నారా? హ్మ్. నెక్స్ట్ ఈ మురికి నీళ్ళలో ఏయటమే గాదు. మీరు వేసేటప్పుడు చూడండి క్రేన్‌ల మీదకి చాలా మంది ఎక్కి కాళ్ళతో, చెప్పులతో తొక్కుతుంటారు. హ్మ్. మరి ఇదేమి ఆచారమో, ఇదేమి ధర్మమో ఆ! ఇవి చూస్తుంటే ఇంకా మనం రోజు రోజుకి వెనక్కిపోతున్నాం అనిపిస్తుంది. ఓకే. అసలు నాకు ఫస్ట్ డౌటు ఈ బొట్లు పెట్టుకొని, కాషాయాలేసుకొని అరిచేవాళ్ళు అసలు ఫస్ట్ ఇది ఏ శాస్త్రంలో ఉంది బాబు? ఇట్లా వినాయకుడిని చేసి మురికి నీళ్ళల్లో వెయ్యాలని ఆ! ఏ శాస్త్రంలో ఉంది? లేకపోతే ఈ వినాయకుడినేసి ఉన్న నీటిని మురికి చేయాలని ఏ శాస్త్రంలో ఉంది? హ్మ్. ఎవరిని కాపీ కొట్టి మీరు ఈ పద్ధతిని తీసుకొచ్చారు? హ్మ్. 100 ఏళ్ల క్రితం వరకైతే లేదు డెఫినిట్‌గా. హ్మ్. ఎవరిని కాపీ కొట్టి తీసుకొచ్చారిది? ఓకే. అసలు నన్నడిగితే మీరు గనక నిజంగా హిందువులైతే ఇకో సిస్టమ్‌ని డెవలప్ చేయడానికి మీరు వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు మీరన్నారు గదా! 25 ఏళ్ల నుంచి హుస్సేన్ సాగర్‌ని మురికి చేస్తున్నారని. మురికి చెయ్యకండి అని చెప్పి వాళ్ళ మీద ఫైట్ జేయండి. హ్మ్. శుభ్రతలోనే గదా దేవుడుండేది. ఆ! మనం చేసే పనిలో శుభ్రం ఉండాలి, పరిసరాల్లో శుభ్రం ఉండాలి, మన మనసులో గూడా శుభ్రం ఉండాలి. శుభ్రత ఎక్కడుంటే అక్కడ దేవుడుంటాడు సార్. ఓకే. హ్మ్. అసలు మీరు దేవుడిని అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకోలేదా? లేకపోతే మీరు రాక్షసులయ్యుండి ఇలా హిందూ ముసుగేసుకొని హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నారా? ఎందుకంటే ఇదివరకు నేను వీడియో వెతుకుతాను. నాకు కనిపించలేదు గానీ యూపీలో రామ మందిరం కట్టాక ఒక పబ్లిక్ మీటింగ్‌లో అందరికి రాముడి పోస్టర్‌లు పంచారనమాట చేతికి. ఓకే. ఆ మీటింగ్ అయిపోయాక చూస్తే ఆ రాముడి పోస్టర్‌లన్నీ కింద పడేసున్నాయి. జనాలు వాటి మీద తొక్కుతూ పోతున్నారు. ఆ! కుక్కలు, పందులు అన్నీ వాటి మీదే తిరుగుతున్నాయి. మన ఇంట్లో ఒక చిన్న దేవుడి పటం పెట్టుకున్నా, ఒకవేళ ఆ దేవుడి పటాన్ని పారేయాలన్నా, మనం ఎంత జాగ్రత్తగా దాన్ని స్టోర్ జేస్తాము, లేకపోతే ఎంత జాగ్రత్తగా ఒక టెంపుల్ దగ్గరికెళ్ళి పెడతాము. ఆ! ఈ హిందుత్వవాదుల్లోకి హిందూయిజం ఎళ్ళిపోయిందబ్బాయి. హిందూ దేవుళ్ళని గూడా లాగేసుకున్నారు. ఓకే. వాళ్ళకి గూడా అంటే వాళ్ళని గూడా నాశనం జేస్తున్నారనమాట. ఎంత అవమానించాలో అంత అవమానిస్తున్నారు. హిందూయిజం, ఆచారం, కల్చర్ అని చెప్పి ఇంత గోల చేస్తున్నారు గదా! వీళ్ళు చేసే వినాయకుడు దేనితో? ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో. ఓకే. అంటే ఒక మతాన్ని గాని, సమాజాన్ని గాని భ్రష్టు పట్టించడానికి అందిన ఏ టెక్నాలజీని వాడుకుంటారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌ని కంపు చేశారు. వాట్సాప్‌ని కంపు చేశారు. అట్లాగా అంటే మనకి పాత ఒక సామెత ఉంది గదా! కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే అని. ఆ! దాన్ని రీడిఫైన్ చెయ్యాలి. కుక్కకి కాల్షియం బోన్ కాకుండా గోల్డెన్ బోన్ ఇవ్వండి. ఇస్తే ఏం జేస్తది? దాన్నైనా అదే రకంగా నాకుద్ది, కొరుకుద్ది. అంతే అన్నమాట వీళ్ళు గూడా. ఏ టెక్నాలజీ వచ్చినా, ఎంత చదువొచ్చినా, ఎంత టాలెంట్ పెరిగినా ఆ! దాన్ని వాడుకొని ఇంకా దరిద్రాన్ని పెంచుదామని చూస్తారు గానీ, దాన్ని వాడుకొని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేద్దామని చూడరు వీళ్ళు.
ఇంత చూసాక నాకైతే ఒక మాట చెప్పాలనిపిస్తుంది. నిజంగా దేవుడు గనక ఉండి ఉంటే ఫస్ట్ ఇట్లాంటి ఆస్తికులకి మొట్టికాయలేస్తాడు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని నిర్మూలిస్తాడనమాట. క్లీన్ చేస్తాడు. హ్మ్. సో, ఈ ఆస్తికుల కంటే నాస్తికులే చాలా బెటర్‌రా బాబు. అడ్డమైన కోరికలడిగి కన్‌ఫ్యూజ్ చేయరు. ఆ! నా పేరుని అడ్డంగా వాడుకొని పిచ్చి పనులు చేయరు. ఇట్లాగ నన్ను మురికిలో ఏసి నాశనం చేయరు. కాళ్ళతో తొక్కరు అని చెప్పి ఈ నాస్తికులే చాలా బెటర్ అంటాడనమాట. అది ఫైనల్‌గా. బై.